మీకు ప్రాబ్లీ ఈ టేప్ ద్వారా కానీ ఈ సిడీ ద్వారా కానీ మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసి మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయాలనేది నా ఉద్దేశం అనమాట. ఓకే, సో మీరు చూసిన ప్లాన్ ఏదైతే ఉందో చాలా సింపుల్గా కనిపిస్తుంది అండ్ చేద్దామని ఆలోచన వస్తుంది, బట్ ఏదో ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక థాట్ మిమ్మల్ని ఆపుతుంది. రైట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుంది. రైట్, ప్రతి ఒక్కరికి అదే సేమ్ డౌట్ రాకపోవచ్చు. రైట్, చాలామందికి ప్లాన్ చూడగానే మొదటి డౌట్ ఏంటి వస్తుందంటే, అంతా బాగానే ఉంది, నా దగ్గర టైం లేదు. రైట్, ఈ బిజినెస్ చేయడానికి నా దగ్గర టైం లేదు అనేది. సో అలానే వాళ్ళకి నాది ఒకటే సజెషను, మీరు ఒకసారి ఆలోచించాలి, మీ లైఫ్లో టైం ఎటుపోతుంది. అందరి దగ్గర 24 అవర్సే ఉన్నాయా, అంతకని ఎక్కువ ఉన్నాయా? 24 అవర్స్. ధీరుభాయ్ అంబానీ దగ్గర ఎంత టైం ఉండేది? 24 అవర్స్. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా, మెగాస్టార్ చిరంజీవి, ఎవరినైనా తీసుకోండి, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్, ప్రతి మనిషి దగ్గర 24 అవర్సే ఉంటాయి. మరి హౌ కమ్ మనం నెలకు 10,000 సంపాదిస్తున్నాం, ఒకటి 50,000 సంపాదిస్తున్నాడు, ఒక నెలకి ₹1,00,000, ఒక నెలకి ₹1,00,00,000? ఎలా సాధ్యం? ఇట్ ఈజ్ హౌ హీ యూజెస్ హిస్ టైమ్ వైస్లీ. అతను ఎంత తెలివిగా అతని టైంని పర్ డే వాడతాడో దాని మీద డిపెండ్ అయ్యి అతని ఇన్కమ్ ఫ్యూచర్లో ఉంటుంది. రైట్, సో ప్రస్తుతానికి ప్రాబ్లీ మీ దగ్గర టైం లేకపోవడం అని కాదు, ప్రాబ్లీ కొంతమంది నిజంగానే బిజీగా ఉండొచ్చు, మేబీ మీ జాబ్ వల్ల కానీ మీ ప్రొఫెషన్ వల్ల కానీ. ఒకటి అర్థం చేసుకోవాలి, మీకు ఇప్పుడు మేము చూపించిన బిజినెస్ డబ్బు మాత్రమే సంపాదించడం కోసం కాదు, టైం సంపాదించడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, ఇట్ ఈస్ ఎ టైం కాంపౌండింగ్ కాన్సెప్ట్. మీకు అర్థం అవుతుంది ఏంటంటే, మీరు అలోన్గా బిజినెస్లో ఉంటే మీరు 2-3 అవర్స్ పర్ డే ఇన్వెస్ట్ చేయొచ్చు. సపోజ్ మీ ఆర్గనైజేషన్లో ఒక 10 పీపుల్ మీతో పాటు యునైటెడ్గా పనిచేస్తున్నట్టయితే యావరేజ్గా 3 అవర్స్ లాగా పనిచేస్తున్న 30 అవర్స్ పర్ డే. సపోజ్ 100 పీపుల్ ఆర్గనైజేషన్ అయితే మీది ఇంటూ 3 times, రైట్, సో 300 అవర్స్. ఇలా ద మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ యు ఆర్ ఏబుల్ టు హెల్ప్, ద మోర్ నంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్. రైట్, ఎంత ఎక్కువ మందికి సాయం చేస్తే అంత ఎక్కువ టైం మీకు లైఫ్లో వెనక్కి వస్తుంది. ఇది ఒక రీజన్ మేము ఈ ప్లాన్ చూపించడానికి కారణం, సో దట్ మా టైం కాంపౌండ్ అవుతుంది, ఈ ప్లాన్ మీకు అర్థమైతే మీ టైం కూడా కాంపౌండ్ అవుతుంది. సో టైం లేదు అనే కంటే టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో కనుక్కొని ఆ టైంని డైవర్ట్ చేయగలిగితే మీకు లైఫ్లో టైం దొరుకుతుంది. చాలామంది టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే, మేబీ బిజీగా టక్ మన టీవీ ఛానల్స్ చూడడంలో కానీ, లేదా రెస్టారెంట్స్కి వెళ్ళి ఇక్కడ కూర్చుని కాసేపు టీ తాగడమో, లేదా ప్రస్తుతం ఏం పని లేదు కాబట్టి ఒకసారి అలా బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ రోడ్లో కూర్చుని అక్కడ గంట టైం స్పెండ్ చేయడము. దిస్ ఇస్ ఆల్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, సో తెలుసో తెలియకో మనము ఆ టైంని వేస్ట్ చేస్తూనే ఉన్నాము. సో బిజీ పీపుల్ నో హౌ టు ప్రియారిటైజ్ టైమ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్యూ బిజీ పీపుల్. ఆర్ యూ వన్ బిజీ పర్సన్ ఆర్ నాట్? మా క్వశ్చన్ ఏంటంటే, మీరు బిజీగా ఉన్నారా లేదా? మాకు పని పాట లేకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళు కాదు కావాల్సింది. ఎవరైతే బిజీగా ఉన్నారో వాళ్ళని ఫ్రీ చేద్దామనేది మా ఉద్దేశం. వీఆర్ హియర్ టు మేక్ యూ ఫ్రీ. రైట్, ఇంకొంతమంది మాకు డబ్బు లేదండి, అంతా బాగానే ఉంది, బిజినెస్ బాగానే ఉంది, ప్రస్తుతం బడ్జెట్ లేదు, బడ్జెట్ 4,400 లేదండి అంట. రైట్, సో ప్రాబ్లీ ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి, మీరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు మీ వయసు సపోజ్ 30-40 ఏళ్ళు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు ఇప్పటికీ? ఆ బ్యాంక్లో కానీ, ఆ కంపెనీలో కానీ, ఎందులో అయినా కానీ ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మీరు? మేబీ గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఫ్రెండ్స్, తప్పుగా అర్థం చేసుకోవద్దు, బట్ మీకు నాది ఒకటే క్వశ్చన్. గత 20 సంవత్సరాలుగా రోజు పొద్దున రాత్రి కష్టపడి ఇంత సర్వీస్ పుటప్ చేసిన తర్వాత ఇవాళ రోజున మీరు చూసిన ఆంబే బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీ దగ్గర 4,400 లేకపోతే, సారీ టు ఆస్క్ యూ, బట్ మీరు ఎందుకు అది చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వై ఆర్ యూ డూయింగ్? రైట్, మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కనీసం 4,400 లేకపోతే మీకు ఈ ప్లాన్ చూపించిన అతనికంటే ఎవరైతే ప్లాన్ చూసారో వాళ్ళకే డబ్బులు సంపాదించవలసిన అవసరం ఎక్కువగా ఉంది. సో యూ నీడ్ దిస్ బిజినెస్ ఇన్ యువర్ లైఫ్. రైట్, అవునా? అట్లానే కొంతమంది ఏమంటారంటే, వాట్ ఈజ్ సో గ్రేట్ అబౌట్ దిస్? ఏంటి అంత గొప్ప, దాని గురించి ఇంతలా చెప్తున్నావు అని. వై వీఆర్ మోర్ ఎక్సైటెడ్ ఆంబే బిజినెస్ గురించి ఎందుకంటే, ఎన్నో నెట్వర్కింగ్ కంపెనీస్ ఉండుండొచ్చు ప్రపంచంలో, చాలా ఉండుంటాయి, పేరు తీసుకోదలుచుకోలేదు. ప్రతి నెట్వర్కింగ్ కంపెనీకి ప్రోడక్ట్ మాత్రమే ఉంది. ప్రపంచంలో ఆంబే బిజినెస్కి ఒకటే ఒక బిజినెస్ సపోర్టెడ్ బై ఎ బ్యూటిఫుల్ సిస్టమ్ కాల్డ్ బ్రిట్ వరల్డ్ వైడ్. రైట్, మీకు ప్రాబ్లీ తెలియకపోవచ్చు బ్రిట్ వరల్డ్ వైడ్ అంటే ఏంటో. ఎవరైతే మిమ్మల్ని ఈ ప్లాన్ చూపించారో అతను అడగండి, అతని గురించి ఎక్కువ, ఈ సిస్టమ్ గురించి ఎక్కువ తెలుసుకోండి. ఇంకొక 2-3 మీటింగ్లకు రండి, లేదా 1-2 టేప్స్ వినండి. ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ ఎలా ఆపరేట్ అవుతుందో తెలుసుకోండి. వై వీఆర్ గ్రేట్ అబౌట్ దిస్
కాన్సెప్ట్ ఏంటంటే రెసిడ్యువల్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ బిజినెస్, గ్లోబల్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చేయొచ్చు, ఎన్ని తరాలైన బిజినెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాల్డ్ బ్రిట్ వరల్డ్ వైడ్. అవునా? ఇంకొంతమంది అడుగుతారు, అంతా బాగుందండి, మీ ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీ అని విన్నాం, అయితే ఏంటి మీరు ఏం నమ్ముతున్నారు? ప్రోడక్ట్స్ కాస్ట్లీగా ఉంటే కాస్ట్లీ ప్రోడక్ట్ వాడడానికి మీకు అర్హత లేదని మీరు అనుకుంటున్నారా? డూ యూ ఫీల్ యూ డోంట్ డిజర్వ్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్? రైట్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాపిల్ని యాపిల్తో కంపేర్ చేయాలి, సంత్రాతో మాత్రమే కంపేర్ చేయాలి. యాపిల్ని సంత్రాన్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది? ఇదే ప్రాబ్లం వస్తుంది. రైట్? మైండ్ సెట్ మారాలి. హోల్సేల్గా కొంటున్నారు మీరు, రీటైల్గా కాకుండా, అంతకన్నా ఇంకేమీ తేడాలేదు. రెండోది, మీరు ఎన్ని జన్మలు వాడినా ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్, ఏ బ్రాండ్ ప్రోడక్ట్ అయినా ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు వాడినా మీరు ఆ కంపెనీ బిజినెస్ ఓనర్షిప్ రైట్స్ తీసుకోలేరు. మీరు ఆమె బిజినెస్ ఓనర్షిప్ రైట్స్తో స్టార్ట్ చేస్తున్నారు. వెన్ యు ఆర్ బయింగ్ అన్ ఆమె ప్రోడక్ట్, యు ఆర్ నాట్ జస్ట్ ఏ కస్టమర్, యు ఆర్ ఏ ప్రొజ్యూమర్. రైట్? మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరే యూజ్ చేస్తున్నారు. అంటే మీరు వాడుకున్న ప్రతి ప్రోడక్ట్ మీద మీకు కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ రిటర్న్ రావడం జరుగుతుంది. రైట్? ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి ప్రోడక్ట్ కాస్ట్లీ అని, ఒకసారి ప్రోడక్ట్ ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. కాస్ట్ కాంపిటేటివ్ పర్ యూజ్ ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి మిమ్మల్ని ఎవరు స్పాన్సర్ చేశారో అతను అడగండి. రైట్? ఇంకా ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ డీటెయిల్గా నాలెడ్జ్ తీసుకుంటే మీకే అనుభవపూర్వకంగా తెలుస్తుంది, ఆమ్వే ప్రొడక్ట్స్ అంత ఎకనామికల్ ప్రోడక్ట్స్ విత్ గుడ్ క్వాలిటీ ఈ ప్రపంచంలో ఇంకా సృష్టించబడలేదు. రైట్? కొంతమంది అంటారు, ఇలాంటి స్కీమ్లు చాలా చూసామండి, మొన్న కూడా ఏదో అంటగట్టాడంటారు. మీకు ఎంతమంది ఎన్ని అంటగట్టారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం మీకు జీవితంలో ఎటువంటిది అంటగట్టదలుచుకోలేదు. రైట్? ఇది ఎందుకు స్కీమ్ కాదంటే టెంపరీ పీరియడ్గా ఉండేది స్కీమ్ అండి. దానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవన్నీ అక్కర్లేదు. మీ ఊర్లో సపోజ్ ఏ చందన బ్రదర్స్ ఏదైనా ఉందనుకోండి, మాఘమాసం వస్తే ఒక డిస్కౌంట్ ఉంటుంది. రైట్? 20%, 30%, కొన్ని చోట్ల 50% అంటారు. అంటే అదేంటి? టెంపరీ పీరియడ్. ఆ పీరియడ్ అయిపోయాక మీరు వెళ్ళినా కానీ 50% డిస్కౌంట్ రాదు. ఇది బిజినెస్, మీరు చూసినది ఆమె బిజినెస్. రైట్? ఎన్ని తరాలు మారినా బిజినెస్లో ఎటువంటి మార్పు లేవు. ఇట్స్ ద సేమ్ ప్లాన్. రైట్? ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని తరాలు మారినా అవకాశం లేదు. ఇంకోటి, చాలామందికి అనుమానము చైన్. ఎందుకంటే సర్కిల్స్ వేసి చూపిస్తే అది చైన్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఎందుకు సర్కిలే వేసి ఆ 50 PV 100 PV చూపిస్తారు ఏంటంటే, కనీసం మిమ్మల్ని సర్కిల్లో చూసుకుంటేనైనా మీ డ్రీమ్ బిల్డప్ అయ్యి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారని మాత్రమే సర్కిల్ వేసి చూపిస్తారు. అంతకుమించి వేరే రీజన్ ఏమీ లేదు. రైట్? అంతకుమించి వేరే రీజన్ ఏమీ లేదు. సపోజ్ మీరు ఈ బిజినెస్లో స్టార్ట్ అయ్యారు, మీరు ఇద్దరిని స్పాన్సర్ చేశారు, 90 days రిటర్న్ పాలసీ ఉంటుంది. ఏ కారణం చేతనే మీరు క్విట్ అయ్యారు అనుకోండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళిద్దరికి ఎటువంటి నష్టము లేదు బిజినెస్లో. ఏమవుతుందంటే వాళ్ళు మీ స్పాన్సర్కి డైరెక్ట్గా లింక్ అవుతారు. ఒకవేళ అతను బిజినెస్ రిజైన్ చేస్తే అతని పైన అతనికి దగ్గరికి వీళ్ళిద్దరు డైరెక్ట్గా లింక్ అవుతారు. కాబట్టి ఈ బిజినెస్ చైన్ బిజినెస్ కాదు. ఎవరైతే అర్థం చేసుకోక బిజినెస్ అర్ధాంతరంగా వదిలేస్తారో వాళ్ళకే నష్టం ఎక్కువ ఉంది బిజినెస్లోని. రైట్? ఇంకో కొంతమంది అడుగుతారు, ఇది పిరమిడ్ లాగా ఉంది కదా. ఫ్రెండ్స్, మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో అదే పెద్ద పిరమిడ్. ఎందుకు? ఇప్పుడు మీరు సపోజ్ ఏ సత్యంలో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు ఒక ఇంజనీరో కన్సల్టెంటో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీ పైన ఎవరో ఒకరు ఉంటారా? CEO, అవునా? రామలింగరాజు గారు ఉన్నారు. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళగలరా? ఆయన ప్లేస్ ఇస్తారా? ఎవరు? ఎందుకు? ఆయనకు ప్లేస్ ఇస్తే, ఆయన ప్లేస్ మీకు ఇచ్చేస్తే మరి ఆయనకు ప్లేస్ లేదు కదా. అవునా? అక్కడ ఎలా ఉంటుంది? ఒక CEO, కొంతమంది జనరల్ మేనేజర్లు, వాళ్ళ కింద కొంతమంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, వాళ్ళ కింద కొంతమంది ఎవరు డిప్యూటీ మేనేజర్లు, వాళ్ళ కింద కొంతమంది మేనేజర్లు, కొంతమంది ఎగ్జిక్యూటివ్లు, ఆ తర్వాత మీరు వస్తారు. అవునా? ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఈ ప్లాన్ చూశారు కదా, మీరు మీకు ప్లాన్ చూపించిన అతని కంటే ఫాస్ట్గా డైమండ్ అవ్వచ్చు. అందుకే ఇది పిరమిడ్ కాదు. రైట్? మీలో డ్రీమ్ పట్టుదల ఉంటే మిమ్మల్ని స్పాన్సర్ చేసిన అతను, ఈ ప్లాన్ చూపించిన అతను మీకు హెల్ప్ చేయగలడు. అతనికంటే ప్రాబ్లం ముందు మీరు డైమండ్ అవ్వడానికి. అందుకే ఇది పిరమిడ్ కాదు. ఇంకొంతమంది అనేది ఏంటంటే, చాలా పని ఉంది కదండి, లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. రైట్? ఫ్రెండ్స్, మీరు చేస్తున్నది ఏంటి ప్రపంచంలో? ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్నది ఏంటి? యూర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. ఎవరన్నా ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఉన్నారండి గత 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు? ఏం పని చేస్తారండి మీరు? ఇంజనీర్. ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఇంజనీర్. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 22 years, 23 years. రైట్?
గత 23 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం దాకా పొద్దున 9:30 నుంచి సాయంత్రం 5:30 దాకా ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు మీరు మ్యాన్ అవర్స్ మల్టిప్లై చేస్తే మీకే అర్థమవుతుంది, మేము చూపించిన ప్లాన్ కంటే మీరు చేసిన వర్క్ చాలా ఎక్కువ చేశారు. మీరు యూ హ్యావ్ డన్ మోర్ వర్క్, రైట్? యూ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఒకవేళ మీరు చాలామందితో ఇంటరాక్ట్ అయితే వాళ్ళ జీవితాలు మారుతాయి అంటే ఇంటరాక్ట్ అవ్వడంలో తప్పే ఉంది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ టాకింగ్ టు పీపుల్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ దేర్ లైఫ్? సో లాట్ ఆఫ్ వర్క్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీకు అన్నీ ఒకటే రోజు చేసేస్తే, రైట్? మీరు ఒకవేళ ఒక ఏనుగు ఉంది అనుకోండి, లేదా ఒక పెద్ద చెట్టుని నరకాలి, పెద్ద తుమ్మ చెట్టుని నరకాలనుకోండి, మీకు ఎవరైనా ఒక సెకండ్లో నరికేయమంటే నరకగలరా? నరకలేరు. అదే మీకు చిన్న చిన్న టార్గెట్ లాగా ఇచ్చి ఒక 10 రోజులు టైం ఇస్తున్నాను మెల్లిగా నరకమంటే ఏం చేస్తారు? మెల్లిగా కత్తిని రంపాన్ని పదును బట్టి స్లోగా రోజుకి కొంచెం కొంచెము బిట్ చేస్తారు మీరు. అవునా? ఈ బిజినెస్ కూడా అంతేనండి. ఒక మనిషికి అర్థమైతే అతను ఇంకో మనిషికి అర్థం చేపిస్తే, మీరు అతను కలిసి ఇంకొక ఇద్దరికి అర్థం చేస్తే, మీ నలుగురు కలిసి 8 మందికి అర్థం చేస్తే, 8 మంది 16 మందికి అర్థం చేస్తే, అలా ప్రపంచం మొత్తానికి బిజినెస్ మనం అర్థం చేయించవచ్చు, రైట్? అంత పని మీరు ఒక్కరే చేయాలని ఏం లేదు. యూ హెల్ప్ అదర్ పర్సన్ టు అండర్స్టాండ్, ఈ విల్ మేక్ ద ఎంటైర్ వరల్డ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. అంతే, సింపుల్, అంతకన్నా ఏం లేదండి, రైట్? ఇంకొంతమంది అనేది సాచురేషన్ వచ్చి ఉంటుందేమోనండి, ఇప్పటికే బిజినెస్ 10-15 సంవత్సరాల నుంచి ఉంది, రైట్? సో ప్రపంచంలో అందరికీ తెలిసిపోయినట్టుంది అంటారు. అయితే ఏంటి? అమెరికాలో ఈ బిజినెస్ సుమారు 50 సంవత్సరాల నుంచి ఉంది. స్టాటిస్టిక్స్ ఏం ప్రూవ్ చేస్తున్నాయంటే 50 సంవత్సరాల బిజినెస్ జరిగిన అమెరికాలో కూడా ఇంకా నాట్ ఈవెన్ 1% ఆఫ్ అమెరికాస్ పాపులేషన్ ఈజ్ ఇన్ ఆమె బిజినెస్. ఇప్పటికీ కూడా నాట్ ఈవెన్ 1%, రైట్? మన జనాభా ఎంత ఉండొచ్చు? సుమారు ఇప్పుడు 120 crores ప్రస్తుతానికి, రైట్? ఎంతమందికి ఇందులో పెళ్ళి అయ్యి ఉండదు? ఆల్మోస్ట్ 50-60% అయ్యి ఉండదా? ఎంతమంది అందరూ పెళ్లి చేసుకోవచ్చు ఫ్యూచర్లో? ఆల్మోస్ట్ అందరూ చేసుకోవచ్చా? అంటే జనాభా పెరుగుతుందా తరుగుతుందా? కామన్ సెన్స్ పెరుగుతుంది, అవునా? ఒకవేళ కనుక ప్రపంచంలో కానీ లేదా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కంకణం కట్టుకుని రోజుకి 10 మంది చొప్పున ప్లాన్ చెప్పేసిన మొత్తం ఇండియా కవర్ చేయడానికి ఇంకొక 10 తరాలు పడుతుంట. 10 తరాలు కనీసం, రైట్? అప్పుడు కూడా ఏమైపోతుంది? 120 కోట్ల పాపులేషన్ 300 కోట్లు 400 కోట్లు అయిపోతుంది. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో వాడికి తెలియదు. సాచురేషన్ అనేది రాదండి. ఎందుకంటే భగవంతుని దయ వల్ల కొంతమంది సెలెక్టెడ్ పీపుల్, మీలాంటి సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే ఈ బిజినెస్ అర్థమవుతుందండి, అందరికీ అర్థం కాదు, రైట్? సో సాచురేషన్ అనేది పాసిబిలిటీ లేదు. ఎందుకంటే చూపించే వాళ్ళకంటే పుట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఎప్పుడైనా ఫ్యూచర్లో, రైట్? మీకు తెలుసో తెలియదో కానీ ఫ్యూచర్లో కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది, ఇండియాలో కూడా కొన్ని కోట్ల మంది నెక్స్ట్ 100-200 సంవత్సరాలలో ఆమ్వే అనే బిజినెస్ ఉంది అని వినకుండానే చనిపోతారట. ఆమ్వే అనే బిజినెస్ ఒకటి ఉందని వినకుండానే చనిపోతారు. సాచురేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అది ఓన్లీ మిస్కన్సెప్షన్, ఒక అపోహ మాత్రమే. మీరు రెగ్యులర్గా ప్లాన్ చెప్తూ వెళ్తూ ఉంటే, మీరు వినడానికి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు ఈ ప్లాన్. సో అటువంటి డౌట్ మీకు అవసరమే లేదు సాచురేషన్ అనేది వస్తే. కొంతమంది మాకు పిల్లలు ఉన్నారండి, మీకేం తెలుసు మా కష్టాలు అంటారు. అవునా? మాకు కూడా 1 month బాబు ఉన్నాడండి, ఇవాళకి 1 month. అయితే ఏంటి? ఎవరికి చెప్తున్నాను నేను ఉన్నానని? ఇఫ్ ఐ ఆమ్ సీరియస్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ మై సన్. 1 month అయితే ఏంటి, 1 year అయితే ఏంటి, 20 years అయితే ఏంటి? మేము మా బాబుకి మొదటి రోజు నుంచే ఇండిపెండెంట్గా ఎలా ఉండాలో నేర్పించేసాం ఆల్రెడీ. వీ హ్యావ్ టాట్ హిమ్ రైట్ ఫ్రమ్ day 1. ఎగ్జామ్స్ ఎవరికి? పిల్లలకా మనకా? 10th class ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ వాళ్ళకండి. వాళ్ళకంటే మనం ఎక్కువ వరి అయితే ఎలాగా? ప్రాబ్లీ వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగా ఉంది, అందుకే వాళ్ళు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయట్లేదేమో. మీరు కనుక వాళ్ళని ప్రశాంతంగా వదిలేస్తే మీరు డైమండ్ అయ్యే టైంకి వాళ్ళ ఇంజనీర్లో డాక్టర్లో అయిపోతారు. వదిలేయాలి. సో మీ చిల్డ్రన్ అనేవాళ్ళు దే ఆర్ ద రీజన్స్ టు డూ దిస్ బిజినెస్ బిగ్ టైమ్. దే ఆర్ నాట్ ఎక్స్క్యూజెస్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కనుక మీరు చూసిన ప్లాన్ స్టార్ట్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ 5-10 years ఇట్టే అయిపోద్ది, ఏం చేయకపోయినా అయిపోతుంది. ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత
మీ బాబు మా బాబు ఎక్కడో స్కూల్లో కామన్గా చదువుకుంటూ ఉంటారు, ఏదో ఒక సిటీలో లేదా ఏదో ఒక కంట్రీలో, రైట్? ఒక టైం వస్తుంది 20 ఏళ్ళ తర్వాత మీ బాబు రియలైజ్ అవుతాడు ఏంటంటే మీరు ఇంకా జాబ్ చేస్తున్నారు లేదా ట్రెడిషనల్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అతను వెళ్ళి మా బాబుని అడుగుతాడు ఫ్యూచర్లో, అదేంటి నువ్వు ఎప్పుడు మీ నాన్నగారు ఇంట్లోనే ఉంటారు అని, రైట్? అతను మీ దగ్గరికి వచ్చి అడిగాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అదేంటి నాన్న వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఫ్రీగా ఉన్నారు, ఎటువంటి జాబ్ బిజినెస్ లేకపోయినా ఇంకా సంపాదిస్తున్నారు, బంగ్లాలు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు అంటే మీరు ఆయనకు చెప్పగలరా, నాకు కూడా 20 ఏళ్ల క్రితం ఆయన కూడా ఇదే ఆంబీ బిజినెస్ చూపించాడు, అప్పుడు నాకు చేయడానికి టైం లేదు అందుకే చేయలేకపోయినా మీరు చెప్పడానికి మీకు దమ్ముందా టు యువర్ ఫ్యూచర్ జనరేషన్స్? నాకైతే లేదు అట్లీస్ట్. ఎందుకంటే రేపొద్దున ఆ సిచ్యువేషన్లో నేను ఉండదలుచుకోలేదు. బిఫోర్ మై సన్ ఆస్ మీ ఐ వాంట్ టు గివ్ హిమ్ వాట్ హీ వాంట్స్, రైట్? సెక్యూరిటీ అంటే అది. ఇఫ్ సంబడీ రియలీ లవ్స్ దేర్ చిల్డ్రన్ దే విల్ డూ ఆంబీ బిజినెస్. ఒకవేళ మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే తప్పకుండా చేస్తారు, ఎందుకంటే సెక్యూరిటీ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీ ఫ్యూచర్ జనరేషన్స్కి. ఇంకొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది అమెరికన్ కంపెనీ కదండి, అడుగుతారా? మీకు డౌట్ వచ్చి ఉంటుందేమో, అమెరికన్ కంపెనీ కదా అండి. మీరు వాడే పేస్ట్ ఏ కంపెనీదే, ఎక్కడ కంట్రీదండి? మీరు అనుకుంటున్నారు అది ఇండియాదని, అది ఇండియాది కాదు, రైట్? మీకు తెలుసు అది అమెరికన్ కంపెనీ అని. ఎంతమంది సోనీ వాక్మెన్స్ కానీ లేదంటే స్టీరియో ప్లేయర్స్ అని వాడుతుంటారు? చాలామంది. సోనీ కానీ ఎనీ బ్రాండ్, అది ఎక్కడ కంపెనీ? ఇండియాదా? కాదు, సమ్ అదర్ కంట్రీ. అవునా? మీరు ఎంతమంది రైనాల్డ్స్ పెన్లు వాడతారు? ఆల్మోస్ట్ చాలామంది వాడతారు. అది ఎక్కడ కంపెనీ? ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కంపెనీ, రైట్? Amway India Enterprises is a truly subsidiary Indian company, right? It's a subsidiary, right? ఇక్కడ పాయింట్ ఇండియా కంపెనీయా అమెరికన్ కంపెనీ కాదండి. ఏ కంపెనీ మీ భవిష్యత్తు పెంచుతుందో ఆ కంపెనీ మీ కంపెనీ. Amway is one among them, right? ఇంకొంతమంది అనేది మనం పనిచేస్తే అమెరికా వాళ్ళు డబ్బు సంపాదిస్తారండి, Amway బిజినెస్లో ఉంటారు. అది ఎట్లా సాధ్యము? Amway ప్రోడక్ట్ తయారయ్యేది ఇండియాలోనే, రైట్? ప్రోడక్ట్ కొనుక్కునేవాడు ఇండియనే, అమ్మేవాడు ఇండియనే, కమిషన్ వచ్చి ఎమరల్డో డైమండో క్రౌన్ అంబాసిడర్ అయ్యేది ఇండియనే, అవునా కదా? సో ఎవరు డబ్బులు సంపాదిస్తున్నారు? టర్న్ ఓవర్ అయితే ఇట్స్ ఇండియన్, అవునా? సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా వాళ్ళ షేర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది వెన్ సంబడి ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్, అవునా? ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ ఇఫ్ హీ ఈజ్ హెయిలింగ్ ఫ్రమ్ అమెరికా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, జస్ట్ లైక్ సోనీ కంపెనీ లాగా, ఎనీ కంపెనీ లాగా. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బిజినెస్లో మీ భవిష్యత్తులో మీకేమిటి వస్తుందని ఆలోచించండి, ఏదైనా రాంగ్ క్వశ్చన్ ఆలోచించకంటే, రైట్? ఇంకో కొంతమంది అడిగేది ఏంటంటే స్టేటస్ అండి, మాకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మాకు లేనిది ఏంటో చెప్పండి. కారు ఉంది, బంగ్లా ఉంది, మంచి ఉద్యోగం ఉంది, బంగారం ఉంది, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అంటారు. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు, రైట్? నేను కనుక ఒకవేళ మా ఇంటి పక్కన గుడిసెలో ఉన్న వాడితో కంపేర్ చేసుకుంటే నా స్టేటస్ బాగానే ఉంది. ఒకవేళ నేను రతన్ టాటాతోనో లేదంటే అనిల్ అంబానీతో కంపేర్ చేసుకుంటే ఏనుగు ముందు చీమ నించున్నట్టుగానే నేను ఉంటాను, అవునా? సో మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు? హూ ఈజ్ యువర్ కాంపిటీటర్? ఈజ్ ఇట్ యువర్ నేబర్ ఆర్ ఈజ్ ఇట్ ద బిగ్ షాట్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్ వైడ్? మీరు ఆలోచించుకోవాలి ఒకసారి, రైట్? స్టేటస్ అనే ఫాల్స్ ప్రెస్టేజ్లో ఇరుక్కోకండి. ఒకవేళ మీకే అనిపిస్తున్నది అనుకోండి, మీకు కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయని, ఆ కార్ మీ ఓన్ కారా, ఐసిఐసిఐ బ్యాంక్ కారా? ఒకసారి ఆలోచించండి. లోన్ మీద ఉందా, మీ సొంతంగా ఉందా? ఇల్లు మీదే అంటున్నారు, బాగుంది, ఎంత లోన్ తీసుకున్నారు? సో అది కట్టేంత వరకు అది మీ ఇల్లు కాదు, మీ కారు కాదు, రైట్? అది ఐసిఐసిఐదో లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకుదో. సో స్టేటస్ అంటే ఏంటో తెలుసా అండి? నిర్మోహమాటంగా ఇంకో మనిషికి సాయం చేయడం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ రైట్ నౌ. That is what is called a good status. No, this opportunity will give you that status once you go diamond in this business. So you should think that is your status. ఇంకొంతమంది అడిగేటట్లు మీ లైఫ్లో సెటిల్ అయిపోయామండి, ఇంక మాకేం అక్కర్లేదండి. ఎక్కడ సెటిల్ అయిపోయారు? మీకు తెలుసు. ఆర్ యూ ఏబుల్ టు డూ చారిటీ వాట్ యూ వాంట్? నిజంగా కొన్ని లక్షల రూపాయలు ఎవరికైనా విరాళంగా ఇచ్చేయగలుగుతున్నారా మనస్ఫూర్తిగా? ఆలోచించుకోండి ఒకసారి మిమ్మల్ని. నేను ఇవ్వలేకపోతున్నాను ఇంకా, అందుకే ఐ వాంట్ కంటిన్యూ ద బిజినెస్. సో సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఏ మనిషికైనా? అన్నీ అయిపోయి వెళ్ళిపోతారు చూడండి పైకి, అప్పుడు సెటిల్మెంట్ జరుగుతుంది. మనకైతే అటువంటి సెటిల్మెంట్ అక్కర్లేదు కదా ఇప్పుడే. సో సెటిల్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే ఇఫ్ యూ సెటిల్ సంబడీస్
ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దెన్ యు ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్. రైట్? అది ఆమె బిజినెస్ ద్వారా సాధ్యపడుతుంది మీకు. ఇంకొంతమంది డౌట్స్, మా కజిన్ చేశాడండి, మా అంకుల్ చేశాడండి, మా తాత చేశాడండి, మా పక్కింటి ఆయన చేశాడండి, అయితే ఏంటి? సపోజ్ మీ కజిన్ చేస్తే డబ్బులు ఆయనకు వచ్చాయా మీకు వచ్చాయా? చేసినందుకు డబ్బులు ఆయనకే వచ్చాయి కదా, అవునా? సపోజ్ ఆయన సక్సెస్ అయ్యాడో లేదా ఫెయిల్ అయ్యాడో మనకు అనవసరం. ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మీరు మొదలు పెడితే మీరు కూడా ఫెయిల్ అవుతారా? మీరు పని చేస్తే మీరు సక్సెస్ అవుతారు. సో ఒకవేళ మీ బంధువో లేదా ఎవరో పక్కింటి అతనో చేసి ఫెయిల్ అయితే అతన్ని ఆదర్శంగా తీసుకునే కంటే, మీకు ఎవరైతే ఈ టేపో బుక్ ఇచ్చారో లేదా సీడీ ఇచ్చారో అతను ఈ బిజినెస్లో ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, అతన్ని ఫాలో అవ్వండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. 100% సక్సెస్ అవుతారు ఈ బిజినెస్లో. రైట్? ఇంకొంతమంది అడిగితే మేము ప్రోడక్ట్ అమ్మలేమండి. ఎందుకంటున్నారో అర్థం కదా పాయింట్. మీ ప్రోడక్ట్ అమ్మలేను అంటారు. మీరు మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే జాబ్కి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ గుర్తుందా మీకు? మొదటి ఆఫర్ లెటర్, మొదటి అపాయింట్మెంట్ లెటర్ వచ్చినప్పుడు, మొదటి ఇంటర్వ్యూ అప్పుడు ఏం చెప్పారు మీరు మీ బాస్కి? సార్ నేను MBA చదివాను, చాలా కష్టపడి చదివాను, బాగా నాలెడ్జ్ ఉంది, నాకు మీరు జస్ట్ 10,000 ఇస్తే చాలు, ఫుల్గా పనిచేస్తాను. వాట్ డిడ్ యూ డూ విత్ యువర్ ఎడ్యుకేషన్? యూ సోల్డ్ దట్ ఎడ్యుకేషన్ ఆర్ క్వాలిఫికేషన్ టు యువర్ బాస్ దట్ సింగిల్ డే. అవునా? అంత ప్రేమతో అంత కష్టపడి చదివిన అదే అమ్మాయి కలిగితే బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ విచ్ విల్ ఇంప్రూవ్ హెల్త్ ఆఫ్ ది పీపుల్, న్యూట్రలైట్, అవి అమ్మడంలో తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్? రైట్? See, this business is not about selling అండి. It's a combination of consumption and selling. ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటూ ఉంటారు, నచ్చితే ఎవరికైనా రికమెండ్ చేస్తారు, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు. ఇఫ్ దట్ ఈస్ కాల్డ్ సెల్లింగ్, yes, we do sell products. Definitely. Right? So it's always important that you share the product. You don't sell the product. ఇంకొంతమంది అంటారు, మీరు చాలా లక్కీ అండి, 99లో దిగిపోయారు లేదా 98లో దిగిపోయారు, అందరూ అయిపోయారు అంటారు. ఇట్స్ నాట్ ఎ పిరమిడ్. ఈ పర్సన్ ఎవరైతే ఒక 10 years తర్వాత జాయిన్ అయ్యేవాడు, మనకంటే ఫస్ట్ క్రౌన్ అంబాసిడర్ అవ్వచ్చు ఇండియాలో. సంబడీ కెన్ గో క్రౌన్ అంబాసిడర్ బిఫోర్ అస్. ఎందుకు? అతను కనుక కరెక్ట్గా స్ట్రక్చర్ బిల్డ్ చేస్తే మనకన్నా ముందు వెళ్తారు. సో లక్కీ పర్సన్ ఎవరో తెలుసా అండి? రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు రైట్ డెసిషన్ ఇన్స్టెంట్గా తీసుకునేవాడే లక్కీ పర్సన్. మీరు కూడా కావచ్చు. రైట్? అట్లా ఇంకొంతమంది అనేది, నేను ముసలోడిని అయిపోయానండి, ఇంకేముంది లైఫ్, 50 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయింది, అంతా అయిపోయిందంట. ఎవరు చెప్పారు? మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి మీరు ఎంజాయ్ చేసింది ఏమీ లేదు. రైట్? ఇప్పుడు మీ లైఫ్ స్టార్ట్ అయింది. ఆమె బిజినెస్ మొదలు పెడితే ఫ్యూచర్లో మీరు క్రౌన్ అంబాసిడర్స్ కావచ్చు, కొన్ని 100 మంది 1000 మంది లైఫ్స్ని మార్చవచ్చు. ఏజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. రైట్? మీకే అనుభవం ఎక్కువ ఉంది జీవితంలో, ప్లస్ అండ్ మైనస్లు మాకంటే ఎక్కువ చూశారు. కాబట్టి ఈ బిజినెస్కి సరైన అవగాహన చేసుకుని మాకంటే ఫాస్ట్గా మీ వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువ చేయగలుగుతారు. ప్లీజ్ వెల్కమ్, వీ వాంట్ యూ టు బిల్డ్ ద బిజినెస్. ఏజ్ ఈజ్ నెవర్ ఎ బ్యారియర్ అండి. రైట్? ఈ సిస్టమ్ క్రియేట్ చేసిన బిల్ బ్రేట్ కూడా సుమారు 75 ఏళ్ళు వయసు. అతను 25 ఏళ్ల వాడి కంటే ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంటారు. కారణం ఏంటో తెలుసా అండి? ఫ్యూచర్లో మనిషి డబ్బు కోసం ఎటువంటి స్ట్రెయిన్ లేదు అతనికి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గివ్స్ పీస్ఫుల్ లైఫ్ ఫర్ ఎనీ పర్సన్ ఇన్ ఫ్యూచర్. రైట్? సో వయసుతో సంబంధం ఏం లేదు, మీ చదువుతో సంబంధం లేదు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. మీ ఏజ్ ఏదైనా పర్లేదు, యు ఆర్ సూటబుల్ ఫర్ డూయింగ్ ఆమ్వే బిజినెస్. ఇంకొంతమంది యూఆర్ టూ యంగ్ అంటారు. మేబీ మీరు కూడా అదే ఉండొచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు. రైట్? ఈ బిజినెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఫర్ స్టూడెంట్స్ అండి. ఎందుకంటే నేను చూసిన నా ఆర్గనైజేషన్లోని పీపుల్ ఆర్ 18-20 years 21 yearsకి వాళ్ళకి బిజినెస్ అర్థమైపోతుంది. నాకు వచ్చేసి 26 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు ఎవరు ఈ ప్లాన్ చూపిలా. రైట్? థ్యాంక్ గాడ్ వాళ్ళు ప్రాబ్లీ ఆ జాబ్ అనే రట్ సిస్టంలో ఎక్కువ ఇరుక్కోకుండానే భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళు ఈ బిజినెస్ తొందరగా చూస్తున్నారు. దే ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్. రైట్? స్టూడెంట్స్ ఇంకా బెనిఫిట్ ఏంటవుతుందో చెప్పిన, బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలో ఉంటే వాళ్ళు ఎటువంటి చెడు అలవాట్లకు లోను కారు, చెడు సావాసం చేయరు. రైట్? సిగరెట్ తాగడము, లేదంటే మందు కొట్టడము, జలసాగా తిరగడము, అట్లీస్ట్ వీటి నుంచి దూరంగా ఉంటారు. సో చాలామంది ఆమె డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడెప్పుడు వాళ్ళ చిల్డ్రన్ 18 yearsకి వస్తారా, సో దట్ ఆమె బిజినెస్ స్పాన్సర్ చేద్దామా అని ఎంతో ఆతృతతో చూస్తూ ఉంటారు. సచ్ ఏ పవర్ఫుల్ బిజినెస్ ఫర్ స్టూడెంట్స్ అండి. రైట్? ఒకవేళ మీ యంగ్ ఏజ్లో ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ. మీరు చూసిన ప్లాన్ చాలా పవర్ఫుల్ ప్లాన్.
ఈ బిజినెస్ మీరు టేకప్ చేయగలిగితే కనుక నెక్స్ట్ 3 to 5 yearsలో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో మీరు చూడడానికి మీకు అవకాశం ఉంది. ఇంకొంతమంది అంటారు, నేను ఈ ప్లాన్ 99లోనే 10 సార్లు చూశానండి అంటారు. 1999లోనో 98లోనో 10 సార్లు చూస్తే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూశారు, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూశారు, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూశారు, పోయిన సంవత్సరం చూశారు, ఇవాళ కూడా చూశారు. స్వామి మీరు అంత చదువుకుంటున్నాను అంటున్నారు, మీరు ఇంత చదువుకున్నారు, ఇంత సింపుల్ కాన్సెప్ట్ ఇన్ని సంవత్సరాలైనా మీకు ఇంకా అర్థం కాలేదా? ఇంత సింపుల్ బిజినెస్ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మళ్ళీ 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 మళ్ళీ. 99లోనే మీరు బిజినెస్ చూసినప్పుడే మీరు మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి మీరు డైమండ్ అయిపోయి ఉండేవాళ్ళు, మీరు చెప్పేది వింటూ నేర్చుకుంటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. రైట్? సో ఎప్పుడు చూసామనేది కాదు ఇంపార్టెంట్, లైట్ ఎప్పుడు వెలిగిందో అప్పుడు మీ ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది. రైట్? ఇంకొంతమంది అంటారు, ముందు నువ్వు సక్సెస్ అయ్యి చూపించు బాబు అంటారు, ముందు నువ్వు సంపాదించు అంటారు. రైట్? ఇప్పుడు కసితో ఉన్నాం, మీరు స్టార్ట్ చేయలేదు అనుకోండి, దాన్ని పాజిటివ్ జెలసీతో తీసుకుంటాం. ఎందుకు చెప్పనా, ఎవరికి చూపించినా చూపించకపోయినా అట్లీస్ట్ మీకు ఈ బిజినెస్లో సక్సెస్ ఉంది చూపించడం కోసమైనా మేము బిజినెస్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కనుక మాతో స్టార్టప్ చేస్తే డైరెక్ట్గా టైం పెట్టగలుగుతాం. ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే ఎక్కడో డెప్త్లో 10 or 20 డీప్లో వెళ్తారు, టైం తక్కువ వస్తుంది. నువ్వు డిసైడ్ చేసుకో ఇది రైట్ టైమా 20 years తర్వాత బిజినెస్ చేయాలనేసి. ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ బిల్డ్ ద బిజినెస్ రైట్ నౌ. రైట్? ఇంకొంతమంది అంటారు, నిజంగా ఆమె ఇంత డబ్బులు పే చేస్తుందా, అంత హంబక్ చెప్తారు, నిజంగా రావు అంటారు. ఫ్రెండ్స్, ఇది ఒక బిజినెస్, దిస్ ఈజ్ ఎ బిజినెస్. రైట్? ఎవరికి డబ్బులు వస్తాయో తెలుసా అండి? బిజినెస్ సరిగ్గా అర్థం చేసుకుని ఎవరు పని చేస్తున్నారో, ఎవరు బ్రెట్ వాల్వెట్ సిస్టమ్ చెప్పే ప్రిన్సిపల్ ప్రకారము స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఎవరైతే ఎక్కువ మందికి సాయం చేస్తున్నారో వాళ్ళలో ఇప్పటిదాకా మోసపోయిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు, నాట్ ఈవెన్ 1 person. రైట్? అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, గత 50 సంవత్సరాలలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆమ్వే తన డిస్ట్రిబ్యూటర్కి పే చేసిన చెక్ బౌన్స్ కాలేదు, రికార్డ్, నాట్ ఈవెన్ 1 time. రైట్? ఇంకొంతమంది అంటారు, మా ఆవిడ నాకు సపోర్ట్ చేయదండి ఈ బిజినెస్ మొదలుపెట్టిన. మా ఆయన ఒక టైపు, ఆయన స్టార్ట్ చేయడు, స్టార్ట్ చేసినా ఎంకరేజ్ చేయడం అంటారు. సపోజ్ మీరు ఎంతమంది ఉద్యోగం చేస్తుంటారండి, ఉద్యోగం చేస్తున్న లేదా ట్రెడిషనల్ బిజినెస్ ఎవరైనా ఉన్నారో ఒకరు చేయగలరా? రైట్? మీ పేరు సార్? తరుణ్ గారు. డోంట్ టేక్ మీ రాంగ్ అండి, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రైట్? మీరు ఫస్ట్ రోజు మీ మ్యారేజ్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయినప్పుడు లేదా కొత్త జాబ్ వచ్చినప్పుడు ప్రతిసారి మీ ఆవిడని అడిగారు ఏంటి జాయిన్ అవ్వమంటావా అని. డోంట్ టేక్ మీ రాంగ్ అండి, ఏమైనా చేయమంటారు అడిగారా? యూ టుక్ ఎ డిసిషన్. రైట్? ఎందుకు మీకు తెలుసు ఆవిడకి లైఫ్లో సపోర్ట్ చేయాలంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఆ జాబ్. రైట్? బికాస్ ద బెస్ట్ జాబ్. సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ పొద్దున్న లేవాలి, రోజు లేచే ముందు మీ ఆవిడని అడుగుతారేంటి, లేమంటావా? ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ లేచిపోతారా? తర్వాత పళ్ళు తోముకునేటప్పుడు అడుగుతారేంటి, ఇవాళ పళ్ళు తోముకోమంటావా? యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. రైట్? ఎందుకు పళ్ళు తోముకోకుండా వెళ్తే ఆఫీస్లో బాగుండదు. రైట్? అట్లానే టిఫిన్ బాక్స్ అంతా కట్టేసుకున్న తర్వాత స్కూటర్ ఎక్కే ముందు లేదా కార్ ఎక్కే ముందు అడుగుతారేంటి, స్టార్ట్ చేయమంటావా అని అడుగుతారా? ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ బాస్ని అడుగుతారేంటి, ఏం సార్ ఇవాళ జాబ్ చేయమంటారా చేయొద్దంటారా? అడుగుతారా? అడగరు. వై? ఫియర్. రైట్? సో ఫ్రెండ్స్, ఇంత మంచి ఆపర్చునిటీ మీరు చూశారు. వైడి ఐఎమ్ నాట్ సెయింగ్ మీ వైఫ్ సపోర్ట్ చేస్తే 100% బ్లెస్సింగ్. ఒకవేళ చేయకపోతే డబ్బులు సంపాదించమంటావా, నీకు కోటీశ్వరాలు చేయమంటావా, నగలు ఇవ్వమంటావా అని అడుగుతారా? యూ బెటర్ డూ ఇట్, షీ విల్ రన్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. రైట్? సో ఫ్రెండ్స్, మంచి పని చేసేటప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోరు మీరు, అవునా? దేవుడి పర్మిషన్ తీసుకుంటారు. దేవుడు ఆల్రెడీ మీకు మీ స్పాన్సర్ రూపంలో మీ పర్మిషన్ ఇచ్చాడు. సో బిజినెస్ స్టార్ట్ చేయండి, ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ. రైట్? ఇంకొంతమంది అంటారు, ప్రతి నెల సరుకులు కొనుక్కోవాలా, ఇంత చేయాలా అండి, 3000 PV చేయాలా, లేదంటే 300 రూపాయలు కొనుక్కోవాలా, 5000 కొనుక్కోవాలా, 100 PV కంపల్సరీగా చేయాలా? దెర్ ఈజ్ నో టార్గెట్ అండి బిజినెస్లోని. ఈ బిజినెస్లో దిస్ ఈస్ ద ఓన్లీ బిజినెస్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ టార్గెట్స్ ఇన్ ది వరల్డ్. Amway is the only business which does not have any targets. రైట్? ప్రతి అదర్ బిజినెస్లోని టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్ చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు, లేదంటే ట్రెడిషనల్ బిజినెస్ నుంచి కాంపిటీషన్లో పోతుంది. ఈ బిజినెస్లో ఏంటి చెప్పినా, మీకు మీరే కాంపిటీటర్.
ఒకవేళ కనుక మీరు సెట్ చేసుకున్న గోల్ మీరు అచీవ్ కాకపోతే మీ అంతటా మీరే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతారు, కానీ కంపెనీ ఎప్పుడు మిమ్మల్ని ఏమీ చేయదు. సచ్ ఏ పవర్ఫుల్ బిజినెస్, రైట్? సో ఎవరు ఏమీ ఫిక్స్డ్ టార్గెట్స్ ఏం పెట్టరండి. నెలకి 8,000 రూపాయల సరుకులు కొనుక్కోవాలి, ఇంతమందిని జాయిన్ చేయించాలి, అలా ఎక్కడ రూల్స్ ఏం లేవండి, రైట్? మీకు ప్రోడక్ట్ నచ్చింది అనిపిస్తే వాడుకోండి. మీకు ప్రోడక్ట్ నచ్చిన ప్రోడక్ట్ ఇంకొకరి రికమెండ్ చేస్తే వారి ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటే రికమెండ్ చేయండి. మీకు ఈ ప్లాన్ నచ్చింది అనిపిస్తే మీరు స్టార్ట్ చేయండి. ఈ ప్లాన్ ఇంకొకరు స్టార్ట్ చేస్తే వాళ్ళ జీవితం మారుతుంది అనిపిస్తే వాళ్ళని స్టార్ట్ చేయించండి. దెర్ ఈజ్ నో టార్గెట్ బట్ నో కంపల్షన్, రైట్? ఇది ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్షిప్ ప్లాన్ కానీ డిపెండెంట్ బిజినెస్ ఓనర్షిప్ ప్లాన్ కాదు, రైట్? ఇంకోటి చాలామంది అడిగేది ఏంటంటే, మేము ఈ మీటింగ్లకు రాలేమండి, అక్కడికి వస్తే ఇలా పంపు కొట్టి ఉబ్బిపోయేలాగా చేస్తారండి అంటారు, రైట్? ఫ్రెండ్స్, అట్లీస్ట్ భగవంతుడికి రుణపడి ఉండండి. ఉద్యోగంలో కనీసం మిమ్మల్ని మోటివేట్ చేసేవాడు ఎవడూ లేడు. దిర్ ఇస్ నోబడీ హూ విల్ మోటివేట్ యూ ఇన్ ద జాబ్, రైట్? ఎన్నిసార్లు మీ బాస్ మీరు చిన్న అచీవ్మెంట్ చేస్తే 10 మంది ముందు పిలిచి 4 చప్పట్లు కొట్టించి ఒక మంచి మాట మాట్లాడారో ఒక్కసారి మీరు మీ కెరీర్ని చూసుకోండి, రైట్? టెంపరీ, రైట్? ఈ బిజినెస్లో మీరు ఎటువంటి పెద్ద బిజినెస్ చేయకపోయినా ఈవెన్ 3% బిజినెస్ చేసినా కానీ మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచి మిమ్మల్ని చాలా గౌరవంగా ఆహ్వానించడం జరుగుతుంది. సచ్ ఎ బిగ్ రికగ్నిషన్ జరుగుతుంది, రైట్? ఈ మీటింగ్లో ఎవరు మోటివేట్ చేసేది ఏముండదండి. ఆటోమేటిక్గా మీటింగ్లోకి వస్తే అతను రైట్ పర్సన్ అయితే అతనే మోటివేట్ అయిపోతాడు ఆటోమేటిక్గా. హీ మోటివేట్స్ హిమ్సెల్ఫ్ ఆటోమేటికలీ, రైట్? ఇంకొంతమంది అంటారు, మేము పీపుల్ని కన్విన్స్ చేయలేమండి, మీరు చాలా మాటగారే, మేము మీలాగా కన్విన్స్ చేయలేమంటారు. ఈ బిజినెస్ ఎవరిని కన్విన్స్ చేసేది కాదండి. ఎందుకంటే ఇవాళ కన్విన్స్ చేస్తే రేపు కన్విన్స్ చేయమంటారు, రేపు కన్విన్స్ చేస్తే ఎల్లుండి కన్విన్స్ చేయమంటారు. వేరే పని పాట లేదా ఊకనే కన్విన్స్ చేస్తూ కూర్చోడానికి? యూ ఫస్ట్ కన్విన్స్ మీ యాజ్ టు వై ఐ షుడ్ స్పాన్సర్ యూ ఇన్ ది బిజినెస్. మీరు మమ్మల్ని కన్విన్స్ చేయండి ఫస్ట్, మిమ్మల్ని ఎందుకు బిజినెస్లో స్పాన్సర్ చేయాలి అని. ఎందుకంటే వన్స్ మిమ్మల్ని స్పాన్సర్ చేస్తే మీకు హెల్ప్ చేయాలి, 2 to 5 years మీతో కలిసి పని చేయాలి, మిమ్మల్ని పై లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే మేము మా జీవితంలో టైం మీ జీవితంలో పెట్టబోతున్నాం. కాబట్టి ఇక్కడ కన్విన్స్ చేసేది మేము మిమ్మల్ని కాదు, మీరు మమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ ప్లీజ్ గెట్ స్టార్టెడ్ ఇన్ దిస్ బిజినెస్, రైట్? ఇంకొంతమంది అంటారు, మేము పెద్దగా చదువుకోలేదండి అని అంటారు. ఎక్కువ చదువుకుంటేనంట ఈ బిజినెస్ అర్థం కాదు, రైట్? ఎక్కువ చదువుకుంటే బిజినెస్ అర్థం కాదండి. ఎంత తక్కువ చదువుకుంటే అంత ఫాస్ట్గా బిజినెస్ అర్థం చేసుకుంటారు. అట్లా అనేసి చదువుకున్న వాళ్ళు బిజినెస్ చేయట్లేదా అండి? కొంతమంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, 10th class ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అసలు ఏమీ చదువుకోకుండా ట్రక్ని క్లీన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఈ బిజినెస్లో ఏంటంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, రైట్? మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మీ సెక్షువల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి సంబంధం లేదు. మీకు కనుక డ్రీమ్ ఉంటే ఆమ్వే బిజినెస్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తోంది ఫ్యూచర్లో కోటీశ్వరుడు అవ్వడానికి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్, రైట్? ఇంకొంతమంది అంటారు, మా జాబ్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అండి, ఇవాళ ఇక్కడ ఉన్నాం, రేపు ఇంకో దగ్గర పోతాం, రేపు ఇంకో దగ్గర పోతాం. ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ సూటబుల్ బిజినెస్ మీకు. ఎందుకంటే ఇది గల్లీ బిజినెస్ కాదు, గ్లోబల్ బిజినెస్. ఇది గ్లోబల్ బిజినెస్. ఇవాళ రోజున మీరు వైజాగ్లో ఉన్నారు, రేపు తిరుపతి పోతారు, ఎల్లుండి కలకట్టా ట్రాన్స్ఫర్ అవుతారు, కొన్ని రోజులు పోయాక మీరు జపాన్ వెళ్తారు, లేదా రష్యా వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్తారు. సో హచ్ అడ్వర్టైజ్మెంట్ ఉన్నట్టు వేర్ ఎవర్ యూ గో వీ విల్ ఫాలో, వేర్ ఎవర్ యూ గో ఆమ్వే బిజినెస్ విల్ ఫాలో యూ, రైట్? సో దీనికి ఏమి జాగ్రఫికల్ లిమిట్స్ ఏమీ లేవు, ఇక్కడే చేయాలి అని ఏమీ లేదు. అదే ట్రెడిషనల్ బిజినెస్లో మీరు మారిపోతే సెటప్ మార్చాల్సి వస్తుంది. ఈ బిజినెస్లో ఏంటంటే ఎక్కడ మీరు మారితే అక్కడ ఇంకొక డ్రీమర్ దొరికితే మీ జీవితం అతని జీవితం ఇద్దరు జీవితాలు మారాయి, రైట్? సో ఎక్కడైనా మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అంటే చాలా బెస్ట్ బిజినెస్. ఎందుకంటే రెగ్యులర్గా మీరు వేరే వేరే సిటీస్లో పీపుల్ని హెల్ప్ చేయడానికి మీకు అవకాశం కలుగుతుంది. ఇంకొంతమంది అంటారు, ఇంత మంచి బిజినెస్ అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎందుకు చేయట్లేదు అనేసి, రైట్? మీకు డౌట్ వచ్చి ఉంటుంది, అవునా? అయితే ఏంటి, మీరు ఎంతమందికి తెలుసు పొద్దున్నే లేచి ఒక 1/2 గంట 6 గంట ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అని ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. వీళ్ళు ఎంతమంది పొద్దున్న లేచి నిజంగా పరిగెడుతున్నారు? నాట్ ఈవెన్ 10% చేస్తున్నారు, అవునా? ప్రపంచంలో ఏదైనా మంచిది ఉంటే అది ప్రతి ఒక్కరూ చేయాలి అని ఎక్కడ రూల్ లేదు. సిమిలర్ ఈజ్ ఆమ్వే బిజినెస్ ఆల్సో, రైట్? ఇంకొంతమంది అడిగేది ఏంటంటే, మరి ఈ ప్రొడక్ట్స్ అంత మంచివి అయితే షాపులో పెట్టి ఎందుకు అమ్మరు?
షాపులు పెట్టి ఎందుకు అమ్మరు అని ఇట్లాగా అంటారు. ఫ్రెండ్స్, మేము ట్రెడిషనల్ బిజినెస్కి నెట్వర్కింగ్కి తేడా ఏంటో చూపించినట్టున్నాం కదా ప్లాన్ ముందు, రైట్? ఇదే ప్రోడక్ట్ తీసుకెళ్ళి షాప్లో పెడితే ఇక మీకు ఇవ్వడానికి కార్పొరేషన్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆ హోల్సేలర్కి ఇవ్వాలి, రీటైలర్కి ఇవ్వాలి, స్టాకిస్ట్కి ఇవ్వాలి, అడ్వర్టైజ్మెంట్ చేసేవాడికి ఇవ్వాలి. మీకు ప్లాన్లో చెప్పింది అదే కదా. వాళ్ళందరినీ అవాయిడ్ చేసి ఆ డబ్బు సేవ్ అయితే అదే మీకు కమిషన్ రూపంలో ఇవ్వడానికి కంపెనీ ముందుకు వస్తుంది. సో కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే మనం షాప్లో పెట్టి అమ్మడం అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి, కాన్సెప్ట్కి వ్యతిరేకము, రైట్? అందుకే మేము అమ్మము. మేము షాప్ టు షాప్ కాదు, హార్ట్ టు హార్ట్ ప్రోడక్ట్ అమ్ముతాం, రైట్? ఇంకొంతమంది ఇది లీగల్ బిజినెసా, ట్యాక్సులు కడతారా అని అడుగుతారు. ఫ్రెండ్స్, మీ డబ్బు మీ దగ్గరికి రాకముందే ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళాలో ముందు గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళాకే మీకు బ్యాలెన్స్ కమిషన్ మీకు తిరిగి వస్తుంది, టీడీఎస్ డిడక్ట్ అయ్యి వస్తుంది. 100% లీగల్ బిజినెస్ ఈజ్ ఆమె బిజినెస్. ఇంకొంతమంది అంటారు ఇంత చదువుకున్న తర్వాత సబ్బు అమ్మడం నా వల్ల కాదంటారు, రైట్? ఈ పేస్ట్లు అన్నీ నేను అమ్మలేను అని అంటారు. మిమ్మల్ని మీరు అమ్మేసుకునే కంటే క్వాలిటీ సోపు పేస్ట్ అమ్మడం చాలా బెటర్, 100%, రైట్? ఇంకొంతమంది మాకు గవర్నమెంట్ జాబ్ ఉందండి, మేము లైఫ్లో సెట్, ఇంకేం అక్కర్లేదు, రైట్? గుడ్, వీ అప్రిషియేట్ అండి, గవర్నమెంట్ జాబ్ దొరికింది భగవంతుడి దయ వల్ల. అదే కుర్చీ, అదే ఫ్యాను, అదే ఇంక్రిమెంటు, అదే బాసు, ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరిని పుట్ డౌన్ చేస్తున్నది ఏం లేదండి. మీరు లైఫ్లో మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏవేవైతే డ్రీమ్స్తో స్టార్ట్ చేశారో ఆ జాబ్ని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, అందులో ఎన్ని నిజమయ్యాయో మీకే తెలుసు. డోంట్ లై ఫ్రెండ్స్, యూ ప్లీజ్ చెక్ విత్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ రియలీ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ డూయింగ్, రైట్? ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ అయింది ఏమీ చేసింది లేదు అని, అంటే మీకు ఆంబీ బిజినెస్ చేయాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. గెట్ రెడీ ఫర్ దట్, ప్లీజ్ గెట్ రెడీ ఫర్ దట్, రైట్? ఇంకొంతమంది అడిగేది ఇండియాలో ఆమె బిజినెస్ నడవదు, ఎందుకంటే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు మిడిల్ క్లాస్ వాళ్ళని? మనలాంటి వాళ్ళమే. మన మైండ్ సెట్టే ఇండియాని ఇంకా మిడిల్ క్లాస్గా ఉంచేస్తోంది, రైట్? ఎవరు కూడా, ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పడం లేదు. దే ఆర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అస్ టు థింక్ బిగ్, థింక్ గ్లోబల్, రైట్? కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోక, సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోకనే ఎంతసేపు ఆ చిన్న బావిలో కప్పలాగే ఆలోచిస్తున్నామే కానీ ఈ బావి వదిలేసి మనం బయటకు వస్తే మహాసముద్రం ఉంది అని ఒకసారి మనం గుర్తించాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్, రైట్? ఇండియా ఎకానమీ మారాలి అంటే ప్రతి ఇండియన్ ఆంబే బిజినెస్ చేస్తే 2 to 5 yearsలో వీ విల్ బీట్ అవుట్ ద వరల్డ్ వైడ్. ఇట్స్ ద బెస్ట్ బిజినెస్ ఎకానమీ పెరగాలంటే, రైట్? పర్చేసింగ్ పవర్ పెరిగితే ఎవ్రీ పర్సన్ బికమ్స్ వెల్తీ ఇన్ ఏ లాంగ్ రన్లో. ఇంకొంతమంది అంటారు బిజినెస్ వచ్చింది పోయింది అంటారు. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయింది మరి వాళ్ళకే తెలియాలి, రైట్? 1998లో మొదలైన బిజినెస్, ఎన్నో నెట్వర్కింగ్ కంపెనీస్ వచ్చాయి, ఎన్నో పోయాయి. ఇండియాలో మిగిలిన ఏకైక అతిపెద్ద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆంబే ఇండియా బిజినెస్, రైట్? ఇంకొంతమంది అంటారు మీకు ఏంటండి మీరు ఇంత కష్టపడితే 5 ఏళ్ల తర్వాత మీకు ఏదో ₹1,00,000 వస్తుందంట. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాం, ఒక ప్లాట్ అమ్మితే ₹1,00,000 వచ్చేస్తుంది అంటారు, లేదంటే ఒక ఎకరం అమ్మేస్తే 10 కోట్లు వచ్చేస్తుంది అంటారు, రైట్? ప్రాబ్లీ గుడ్, మేబీ రైట్, నో డౌట్. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆపేయమని ఎవరు చెప్పట్లేదు, ఏ జాబ్ చేయడం ఆపేయమని కూడా చెప్పట్లేదు, ఏ ట్రెడిషనల్ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ని వదులుకోమని కూడా చెప్పటం లేదు. ఎక్స్ట్రా ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎక్స్ట్రా ఇన్కమ్. అక్కడ మీకు 1,00,000 వస్తే ఇక్కడ 20,000, 1,00,000 + 20,000 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1,00,000, అవునండి, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భూమి ఇలా ఉంటుంది, ఇలా పడుతుంది, రైట్? ఇవాళ ఉన్న భూమి రేపు ఉండకపోవచ్చు. ఏమిటి గ్యారంటీ మీ హెల్త్ ఫ్యూచర్లో ఎవ్రీడే ఆ ప్లాట్ అమ్మడానికి పర్మిట్ చేస్తుంది అనేసి? ఇవాళ ఆరోగ్యవంతంగా ఉన్నారు కాబట్టి అంత కష్టపడి అన్ని చోట్లకి వెళ్ళి అన్ని ప్లాట్లు అమ్మగలుగుతున్నారు, లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. రేపొద్దున ఆరోగ్యం చెడిపోతే ఎవరు అమ్ముతారు మీ ప్లాట్? మీ భార్య, మీ పిల్లలు అమ్మగలరా? అమ్మలేరు కదా. అందుకే సెక్యూర్డ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తే మీరు ఉన్నా లేకపోయినా ఈ బిజినెస్ మీకు డబ్బు ఇస్తూనే ఉంటుంది ఫ్యూచర్లో, రైట్? ఇంకొంతమంది అంటారు నాకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదండి, నేను చేయలేను.
బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అవసరమే లేదండి. మీకు కనుక మీ బ్యాక్గ్రౌండ్లో బ్రెట్ వరల్డ్ వైడ్ సంస్థ ఉంటే మీరు 100% సక్సెస్ అవుతారు ఈ బిజినెస్లో. ఎటువంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్స్ ఎటువంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఈ సిస్టమ్ని ఫాలో అయ్యి ఒక 2 to 5 yearsలో ఎమరల్డ్స్ అండ్ డైమండ్స్ అయ్యారు. సో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ యొక్క అవసరము ఎంత మాత్రం కూడా లేనే లేదు. ఇంకొంతమంది అడిగే డౌట్ ఏంటంటే గ్యారంటీ ఏంటి ఆమె బిజినెస్ డబ్బులు వస్తాయని. వాట్ ఈస్ ద గ్యారంటీ? నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యువర్ ప్రజెంట్ కంపెనీ విల్ గివ్ యూ మనీ? ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ కంపెనీ నిరంతరంగా జీవితకాలం మీకు పే చేస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా? అపాయింట్మెంట్ లేకుండా రాసి ఇచ్చారు అట్లాని? దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, రైట్? దెర్ ఇస్ ఓన్లీ వన్ గ్యారంటీ, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దట్ యూ విల్ గెట్ ఇట్ త్రూ బ్రిట్ వరల్డ్ వైడ్ అండ్ ఆమ్వే బిజినెస్, రైట్? మీరు ప్లాన్ కరెక్ట్గా చెప్పి కరెక్ట్గా స్పాన్సర్ అయ్యి అతను బిజినెస్ కరెక్ట్గా చేయడం నేర్చుకుని నెట్వర్క్ కరెక్ట్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా గ్యారంటీడ్గా ఇన్కమ్ వస్తుంది. దట్ ఇస్ ద ఓన్లీ సెక్యూరిటీ అండ్ గ్యారంటీ ఇన్ ఆమ్వే బిజినెస్. దట్స్ ద ఓన్లీ గ్యారంటీ ఇన్ ఆమ్వే బిజినెస్, రైట్? ఇంకొంతమంది అడిగే డౌట్ ఏంటంటే, ఇంతకుముందు నేను నెట్వర్కింగ్ చేసి చేయగలుచుకున్నాను, ప్రాబబ్లీ ఏదో రాంగ్ నెట్వర్కింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు. అందుకే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా నెట్వర్కింగ్ బిజినెస్ మొదలుపెట్టే ముందు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్, ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, దానికి సపోర్ట్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమిటి, మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్న అతను ఎవరు, అతనికి బిజినెస్లో ఎంత అనుభవం ఉంది, ఇవన్నీ చెక్ చేసేంత వరకు స్టార్ట్ చేయకూడదండి. ఎప్పుడైనా స్కీమ్లలోని చైన్లలోని మీరు కనుక ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లీ ఇదే పరిస్థితి వస్తుంది. సో యూ షుడ్ ఆల్వేస్ చూస్ ఎ బిజినెస్ విచ్ హ్యాస్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. ఫ్రెండ్స్, ఆమ్వే బిజినెస్కి సుమారు 50 సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉంది. 50 సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉంది. అన్బీటబుల్ ట్రాక్ రికార్డ్. వరల్డ్ వైడ్గా 90 దేశాలకి పైగా, అండ్ దానికి బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ యొక్క 35 సంవత్సరాల సపోర్టింగ్ సిస్టమ్ యొక్క అనుభవం ఉంది. ఇంతకు మించి మీకు సపోర్ట్ చేసే బెస్ట్ నెట్వర్కింగ్ కంపెనీ ఇంకా ప్రపంచంలో పుట్టలేదు, పుట్టదు కూడా ఫ్యూచర్లో, రైట్? ఇంకొంతమంది అడుగుతారు, మేము ఇప్పుడు చదువుకుంటున్నాం, చదువు అయిపోగానే అమెరికాకో లండన్కి వెళ్ళిపోతాం, కోర్టు సంపాదించేస్తూ ఉంటారు, రైట్? చాలామంది యంగ్స్టర్స్, న్యూ జనరేషన్ ఆర్ ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా. గుడ్, మంచిదే. మీ వయసు ఎంత ఇప్పుడు? 30 40. ఇప్పుడు వెళితే అక్కడికి ఎంత టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి? 5 నుంచి 10 సంవత్సరాలు, రైట్? ఫ్రెండ్స్, ఒక్కటి ఆలోచించండి. మీరు మీ ఫ్యామిలీని నిజంగా ఇష్టపడుతున్నానని చెబుతున్నారా, యాక్టింగ్ చేస్తున్నారా? డోంట్ టేక్ మీ రాంగ్. ఎందుకంటే సపోజ్ మీరు ఇప్పుడు ఎంసీఓ ఎంబీఏనో ఇంజనీరింగ్ చదివేసి అమెరికాకో లండన్కో వెళ్ళిపోయారు, లక్షలు 2-5 లక్షలు సంపాదిస్తారు. కానీ మీ నాన్నగారు మీ అమ్మగారు ఏ వైజాగ్లోనో హైదరాబాద్లోనో ఏ బాంబేలోనో మారుమూల ప్లేస్లో ఎక్కడో ఉన్నారు. వాళ్ళకి కనీసం ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు, కంప్యూటర్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు, రైట్? వాళ్ళకి బండి కూడా నడపడం రాదు అనుకోండి. ఎమర్జెన్సీ వచ్చి వాళ్ళని ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఆ ₹1,00,000 ఏ ఒక్క రూపాయి అయినా నడిచి వచ్చి మీ ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్తుందా? రైట్? పాసిబిలిటీ లేదు. ఫ్రెండ్స్, మీరు ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో అమెరికాకి వెళ్ళి ఇండియాలో మీ ఊర్లో మీ సందులో కూర్చుని గ్లోబల్ బిజినెస్ చేసి కోటీశ్వరుడు ఎందుకు కాకూడదు? ఈ బిజినెస్ కాన్సెప్టే అది, రైట్? ది బిజినెస్ కాన్సెప్ట్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. సో బయట కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వడం తప్పు కాదు. ఈ బిజినెస్ ఇంకొక ఇండియన్కి చూపించకుండా వదిలేసి వెళ్ళిపోయి మీరు మాత్రమే సంపాదించడం చాలా పెద్ద తప్పు అవుతుంది ఫ్యూచర్లో, రైట్? యూ షుడ్ హెల్ప్ అదర్ ఇండియన్స్ టు సక్సీడ్ ఇన్ ద బిజినెస్. ఈ బిజినెస్ అన్ని చోట్ల నడుస్తుందండి. వైజాగ్లో నడవదు, గుంటూరులో నడవదు, హైదరాబాద్లో నడవదు, లేదా ఢిల్లీలో నడవదు అంట. ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కదా? వాళ్ళకి మాత్రం డ్రీమ్స్ లేవా? వాళ్ళు మాత్రం కష్టపడాలని అనుకోవట్లేదా? ప్రతి ఒక్కరు కష్టపడాలనుకుంటున్నారు, అవునా? ఎక్కడ డ్రీమర్ ఉంటాడో అక్కడ ఆమె బిజినెస్ కంపల్సరీగా నడుస్తుంది, రైట్? ఇంకొంతమంది, మాకు మంచి జాబ్స్ ఉన్నాయండి, మాకు ఇన్ఫోసిస్లో జాబ్ ఉంది, సత్యంలో జాబ్ ఉంది, విప్రోలో జాబ్ ఉంది, డాక్టర్ రెడ్డీస్లో జాబ్ ఉంది, మమ్మల్ని పీకేవాడు ఎవరు లేడు అనుకుంటారు. ఇట్స్ గుడ్, నో బడీ ఈస్ దేర్ టు టేక్ యూ అవుట్. బట్ యూనో మీకు ఇంటర్నల్గా మీ కాంపిటేటర్ ఉంటాడు. మీరు జాయిన్ అయిన రోజునే మీ కాంపిటేటర్ కూడా అక్కడ జాయిన్ అవుతాడు, అతనే మీ బాస్, రైట్? మీరు ఇమాజిన్ చేయండి ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి. గుడ్, బాగానే పే చేస్తారు, 50,000 70,000 ₹1,00,000 దాకా పే చేస్తారు, రైట్? బట్ ఎంత స్ట్రెస్ ఉంటుంది. మార్నింగ్ 7-8 గంటలకు వెళ్ళిపోతే అక్కడే టిఫిన్, అక్కడే బ్రేక్ఫాస్ట్, అక్కడే లంచ్, అక్కడే టీ, అక్కడే భోజనం, అన్నీ అక్కడే. అక్కడ డార్మిటరీ రూమ్స్ కూడా పెడతారు, అక్కడే పక్క కూడా అరేంజ్ చేస్తారు. మీకు కనుక పని అంతా అయిపోయి రెస్ట్ తీసుకోవాలనుకుంటే అక్కడే పడుకోవచ్చు.
పొద్దున్న లేచి అక్కడే బ్రష్ చేసుకుని మళ్ళీ బిజినెస్ మీ సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీ డ్రీమ్ అంబిషన్ ఏంటి? ఎక్కువ టైము మీ ఫ్యామిలీతోని, మీ వైఫ్తోని స్పెండ్ చేయాలనా, మీ హెచ్సిఏలో లేకపోతే కంప్యూటర్తో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలన్నదా మీ ఫ్యూచర్? మీరే ఒకసారి ఆలోచించాలి ఎటువైపు వెళ్ళిపోతున్నారు మీరు అనేసి. స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎక్కడ ఎక్కువ పే చేస్తారో బయట జాబ్స్లో అక్కడ అంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ బ్యూటీ ఏంటంటే నెట్వర్క్ ఎంత పెరిగితే అంత పీస్ఫుల్ లైఫ్ ఆమె బిజినెస్లో వస్తుంది. రైట్? సో ఫ్రెండ్స్, ఇలా మీకు ఎన్నో డౌట్స్ వచ్చి ఉంటాయి ఈ ప్లాన్ చూసిన తర్వాత. ప్రాబ్లీ మీరు ఈ సీడియో టేపో విన్న తర్వాత మీకున్న డౌట్లో చాలా మట్టుకు డౌట్స్ క్లారిఫై చేయడానికి మేము ప్రయత్నం చేసాం. ఒక చిన్న కథ చెప్తానండి. ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ అదృష్టం అనేది కలిసి వచ్చినప్పుడే మీరు ఒక డెసిషన్ తీసుకుంటారట. ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉండేవాట. ఆ స్వామీజీ బాగా తపస్సు చేసేవాట. అయితే ఒకరోజు వరదలు వచ్చేసాయని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది టీవీలో అనౌన్స్మెంట్ వస్తే అందరూ వదిలి ఖాళీ చేశారట. కానీ ఈ స్వామి మాత్రం ఉండిపోయాట. ఎందుకంటే అతనికి దేవుడి మీద భక్తి, నమ్మకం ఎక్కువ. అతను ఏం చేశాడంటే అతను ఉండిపోయి అతను నీళ్ళు ఎక్కువ అవుతుంటే కూడా ఆగిపోయాట. కొంతసేపు అయ్యేసరికి నీళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి పడవలో కొంతమంది వెళ్తూ స్వామిని అడిగట, స్వామి మీరు బతకాలనుకుంటే బయటకు వచ్చేయండి అని. ఆయన లేదు బాబు నువ్వు వెళ్ళిపో, నాకు దేవుడు ఉన్నాడట. కొంతసేపు అయ్యేసరికి నీళ్ళు నిండిపోయేసరికి ఆయన ఏం చేశాడంటే ఇట్లా కాదు అని ఇంటి మీదకి ఎక్కాట. మేడ మీదకి ఎక్కి అక్కడ ఒంటికాల మీద తపస్సు చేస్తున్నాడు. దేవుడా రానైనా తొందరగా చచ్చిపోయేటట్టు ఉన్నాను అనేసి. అప్పుడు ఒక హెలికాప్టర్ పంపించాట దేవుడు. పంపించి స్వామి ఈ నిచ్చెన పట్టుకొని పైకి రండి, ఇప్పుడైనా బతుకుతారన్నట్ట. అని అది కూడా పట్టించుకోలేట. కొంతసేపు వేసరికి నీళ్ళ ఉద్ధృతం ఎక్కువైపోయి అతను చనిపోయారట. అయితే ఎక్కువ మంచి పనులు చేయడం వల్ల డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళాట. స్వర్గానికి వెళ్ళి దేవుడితో ఆర్గ్యూ చేస్తున్నాడు. నేను నిష్టగా 20, 30, 40 సంవత్సరాల నుంచి రోజుకు 10 సార్లు పూజ చేస్తున్నాను, నాకు రియల్ టైంలో నువ్వు సాయం చేయలేదు అన్నట్ట. సో ఫ్రెండ్స్ అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చూడా నీకు రేడియోలో అనౌన్స్మెంట్ చేయించాను, నువ్వు నమ్మలేదు. రైట్? తర్వాత నేను టీవీలో అనౌన్స్మెంట్ చేయించాను, నువ్వు నమ్మలేదు. పడవ పంపించాను, నువ్వు నమ్మలేదు. నేను పైన ఇంటి మీద నుంచి ఉంటే హెలికాప్టర్ ఇచ్చాను, అది కూడా నువ్వు నిత్యం తీసుకుని పైకి రాలేదు. ఇన్నిసార్లు అదృష్టం నీ దగ్గరికి వచ్చినా కానీ అదృష్టం అంటే ఒక మనిషి రూపంలో ఏదో ఒక జంతు రూపంలో ఉంటుంది అనుకున్నావు, కానీ దానికి రూపం లేదు, నేనే వచ్చి నీకు ఇచ్చాను అనేది నువ్వు మర్చిపోయావు అని చెప్పాట దేవుడు. సో ఫ్రెండ్స్, సో ఇది ఎందుకు చెప్తున్నావు అంటే ఇవాళ రోజున మీకు ఎవరైతే ఈ ప్లాన్ చూపించారో, ఎవరైతే మీకు టేప్ ఇచ్చారో అతనే మీ దేవుడు. రైట్? మీ జీవితాన్ని మార్చబోయేది అతనే. ఒకవేళ కనుక మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టయితే ప్రాబబ్లీ మీకు ఈ బిజినెస్ మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో, ఎవరైతే మీకు ఈ టేప్ ఇచ్చారో, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అతనితో కూర్చుని ఒక డెసిషన్ తీసుకోగలిగితే డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు మీరు ఈ బిజినెస్లో క్రౌన్ అంబాసిడర్ అవ్వడానికే పుట్టారు. విష్ యూ ఆల్ ది బెస్ట్.